అక్క ఎట్లున్నావు? నీకే బాగానే ఉంటావులే. నువ్వు పోతూ పోతూ వాడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినావు. బావేమో ఫ్లైట్ పట్టుకొని దేశం పట్టుకొని వెళ్ళిపోయాడు. వాడేమో నా నెత్తి మీద కూర్చొని ఆగా మాగం చేస్తుండు. రాత్రి బాగాలు తాగడం తిరగడం, పొద్దు బుకేడు పండుకోవడం. రేపు పండగ పెట్టుకున్నాం, ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. వాడికి కనీసం పండగ ఉందని గుర్తుందో లేదో, అసలు లేచిండో లేదో. పోయి లేపొస్తా. నమ్మా ఇది ఇల్లా? రేలే, పొద్దున 10 అవుతుంది. రాత్రి 3-4 గంటల దాకా తాగుడు, పొద్దున్న దాకా 10-12 గంటల దాకా వండుడు. బ్రష్ బాత్రూమ్లో ఉంటుందా, బెడ్రూమ్లో ఉంటుందిరా? పోయి మండికి పోయి మేకందే పో, బలికి అవసరం ఉంటుంది. లేవురా, లేవు. రేపు పండగ పెట్టుకున్నామన్నా సోయేమని ఉన్నదా? లేవురా. Coffee pot still cold on the counter. Sunlight hitting the dust on the floor. One sock under the bed, the other one is gone. ఏడా ఈడా ఏడా ఈడా ఏడరా? నీ వెనకాల. రేపు పండగ చేస్తున్నాం, సంతకై మేకని తీసుకురావాలి. తాగిపిస్తే వస్తా. 90 కదా. No rush to conquer the world today. Just a normal guy finding his beat. నీ అమ్మ ఏడరా ఇది? అడుగు అందా ముంగట. చూద్దాం. అరే బండాపురా, నేను అడుగుదాం. అన్నా ఇక్కడ మేకస్ అంత ఉంటుంది? మేకల్ సంతనా? గో స్ట్రైట్, గో రైట్, గో లెఫ్ట్. వా, ఏం మాట్లాడినావు అన్న? ఇంగ్లీషే కదా, ఇన్ని రోజులు ఇదే అనుకున్నానే. అదే అన్న, నువ్వు ఇంగ్లీష్ ఏంటని? డిగ్రీ చదువుకున్నా అన్న. డిగ్రీ అది గీ పని ఏందన్నా? డిగ్రీ చదువుకున్నా గానీ పాస్ కాలే అన్న. అందుకే మా అయ్య వేరే వాళ్ళ దగ్గర జీతం పెట్టిండు. డాడ్ మస్ట్ బి క్రేజీ యూనో. సరే సరే, మీ ఇంటి విషయాలు మాకెందుకు. అన్నా మీకు మేకనే కదా కావాల్సింది? అవన్నా ఏంది చెప్పు. ఏం లేదన్నా, మా ఓనర్ పెద్ద పీసినారోడు. నిన్నటి దాకా బలరంగా ఇచ్చిండు, ఇవాళ మేకలంగా ఇస్తుండు. జీతం మాత్రం ₹1 పెంచుతాడు. 2-3 నెలల నుంచి జీతమే లేదు. నా అవసరాలు నాకున్నాయి, అందుకే నా మేకన్ని కూడా అమ్మేస్తా. మా సేట్ అడిగిన అనుకో అడవిలకు వారిపోయిందని చెప్పేస్తా, మీకు మాత్రం తక్కువకి ఇచ్చేస్తా. ఏంది దొంగ మేకనా? దొంగ మేక మాకెందుకన్నా? మాకేదో పండగ కోసం కావాలని మేము వచ్చినాం, మాకు వద్దు. అబ్బా, ఇందోళ్ళని లంగా అనుకున్నా, ఇంత మంచోడా? సరే అన్న, సగం ధరకిస్తా. ఇప్పుడే గారా దొంగ దొంగ ఏం చెప్పినావు? సగం ధరకే తులం బంగారం దొరికినట్టు ఈడ మనకు సగం ధరకి మేక దొరుకుతుంది మామ. మిగతా పైసలతో మనం దాత వేసుకుందాం. ఇంతకు రేట్ ఎంత? 9,000. నువ్వు అమ్మేదే దొంగ మేక 9,000 ఏందిరా? 6,000. ఏందన్నా గా మేకన్ చూడు, కావాలంటే ఎట్లున్నదో. కోస్తే 15-20 కేజీలు వస్తుంది. ఇప్పుడు చెప్పు. 6,000. అట్లా నడదన్నా. 8,000. 6,000. 7,000. 6,500 రూపాయరా? అదేందన్నా? సరే, 6,500 రూపాయి ఒక బీర్. సరే, 6,501 ఒక 100 పేపర్స్. హట్, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మేమే 100 పేపర్స్. సరే సరే సరే, 6,501 ఒక బీర్. అది పొడుస్తుంది, పట్టుకోరా. మీ అమ్మ తంతుందేందిరా ఇది? అబ్బా, అరే
నీ అమ్మ నీకు ఇంత ధైర్యమే నన్ను పడుస్తావా? నీకు ఇంత బల్పెందుకే? రేపు సచ్చేదానివి నా కళ్ళ ముందు నిన్ను కోసేటప్పుడు చూసి ఆనందపడతా. చూసుకో. ఏ టైం అవుతుంది, మేక నిడువుర్రి. అరే మేకరా, పట్టుకోండి. పట్టుకోనరా. అరే పట్టుకోర్రా. పట్టుకుంటా గది కూడా పట్టుకోరా సారా. చా అబ్బా వచ్చినావా దొరా? ఏ మనిషి ఉన్నావురా? నేనేం చేసిన ఇప్పుడు? ఇంకా నేనేం చేసినా అంటావు? దొంగ మేకని తెచ్చినవురా, దొంగ మేకని. పారిపోతుంది అది. ఒక్క పని చేత కాదు నీకు. అది వారిపోతుంది నాకు తెలుసా? తెలుసా ఏంద్రా? పారిపోయింది ఆల్రెడీ. మందిలా ఇజ్జత్ పోయింది. వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటారు. ఏదో మంచిగా ఇల్లు బాగుండాలని పండగ చేద్దాం అనుకుంటే దరిద్రమే నా ఇంట్లో ఉంది. నువ్వు నన్ను నాకు చెప్తున్నా. నేను ఇంకేమని చెప్తున్నా చూడు. అయినా అమ్మని చంపుకొని పుట్టినోడికి ఏం తెలుస్తాయి విలువలు. రేయ్ మాట్లాడుతుంటే వెళ్తున్నావేంట్రా? రేయ్ రేయ్ చా ఇలా జరిగిందేంటి? అందరు నవ్వుకుంటున్నారు. ఏమైనా తప్పు చేశామా? బా నరకంగా ఉంది. ఇట్లయినా ఈ నరకం నుండి బయటపడి మేక దొరికితే బాగుండు. దీన్నారా చంపాలనుకున్నాం. బా సరే బా. అగో వచ్చినావారా? అగో మేఘ కూడా వచ్చింది కదరా. అమ్మా తల్లే. అవును తల్లి. ఏంద్రా? అది తల్లి.
అయితే ఏమున్నది వేరే మేక తెచ్చుకుందాం. ఏమీ కదా ఇచ్చేది లేదు. ఆ? దిమాకి నాకు ఖరాబ్ అయిందారా? పప్పన్నం పెడదాం. పన్నమేంద్రా మన ఆచారాలు ఏం కావాలి? నేను చెప్పేది ఒకసారి విను మామ. అయినా ఈ ఆచారాలకు నేనేం వ్యతిరేకం కాదు మామ. ఈ భూమి మీద ప్రతి ప్రాణిని సృష్టించేది ఆ తల్లే కదా. అలాంటిది మనుషుల ప్రాణాలైన జంతువుల ప్రాణాలైన ఆ తల్లికి ఒక్కటే కదా. అయినా నన్ను ఏదో ఆపుతుంది మామ. ఒక దొంగ దగ్గర మేక కొనడం ఏంటి, అది తీసుకొస్తుంటే అది మమ్మల్ని తన్నడం ఏంటి, పొడవడం ఏంటి, తీరా ఇంటికి తీసుకొచ్చి జడత కొట్టే సమయానికి పారుపై ఇంకో పిల్లకి జన్మనివ్వడం ఏంటి, ఏదో ఏదో ఆపుతుంది మామ. ఏమో ఆ తల్లి కూడా ఇదే కావాలనుకుంటుందేమో, మేకని బతికించాలని. మామ, ఈ ఒక్కసారికి అమ్మవారికైనా చుట్టలకైనా పప్పన్నం పెట్టుకుందాం. ఒక పిల్లకు జన్మనివ్వడానికి తప్పించుకున్న ఆ తల్లి ప్రేమైనా, అలాగే నాకు జన్మనిస్తూ కోల్పోయిన మా అమ్మ ప్రాణాలైనా, ఆ అమ్మ ప్రేమ ముందు ఇదెంత మామ. ఈ ఒక్కసారికి పప్పన్నం పెట్టుకుందాం. బా అరే వాడి మాటల్లో ఏదో బాధ నిజాయితీ కనిపిస్తుంది. ఈసారి అలానే కాని. సరే బావా. సరేరా.